రాజకీయంగా అడుగుతున్నారు కదండి, ఆంధ్ర రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఎలా జరుగుతున్న విషయానికి వచ్చినప్పుడు జనరల్గా మనం తీసుకుంటే కూడాను ఒక జాతకాన్ని తీసుకునేటప్పుడు జాతకంలో ఇటుపక్క ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకుంటే, ఇటుపక్క చంద్రబాబు నాయుడు గారిని, అదేవిధంగా ఇటుపక్క మనం చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారి, తర్వాత బీజేపీ కూటమి కలిసి ఉన్న దాని బలం ఎలా ఉంది, ఇక్కడ ఈ బలం ఎలా ఉంది మనం చూసుకోవడానికి అవకాశం ఉంది. సాధారణంగా మనం చూస్తే జాతకంలో ఇండివిజువల్ జాతకంలోకి వెళ్ళినప్పుడు 2019లోనే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జాతకంలో బుధ మహారదోష రావడము, ఆ యోగం 17 సంవత్సరాలు ఉంటాయని చెప్పడము, ఆ యోగాన్ని ఎవరు బలహీనపరచలేని చెప్పడం, ఇవన్నీ మనం ప్రతి ఒక్క ఆస్ట్రాలజర్ మనం చెప్పుకున్న విషయాలే. సో అందులో భాగంగా ఒక యోగం ఏం చేస్తుంటే, ఒక మహారదశ వచ్చినప్పుడు యోగంలో కూర్చోబెడుతుంది. యోగంలో కూర్చోబెట్టడం అంటే ఆయన ముఖ్యమంత్రిని చేసి పెట్టి కూర్చోబెట్టింది. అది ఒక మహారదశ తీసుకెళ్ళి కూర్చోబెట్టింది. ఆ దశ 17 సంవత్సరాలు ఉండి, కానీ కూర్చోబెట్టడం వరకు ఆ మహాదశ యొక్క అనుగ్రహం. ఈ ట్రాన్సిట్ గోచారంలో ఒక్కొక్కసారి ఏంటంటే బలహీనపడే అవకాశాలు కూడా ఉంటాయి. అలాగా మనం తీసుకున్నప్పుడు గోచార రీత్యా చూసుకుంటే మనకు జగన్మోహన్ రెడ్డి గారి విషయానికి వచ్చినప్పుడు సప్తమ భావం, అష్టము, నవమ రాజ్యస్థానాల్లో, అంటే అష్టమము, భాగ్యము, రాజ్యము, ఈ 3 స్థానాల్లో కొన్ని గ్రహాలు కనిపిస్తున్నాయి. శని కుజుల కలయిక, శని రవిల కలయిక, రవి కుజుల కలయిక, ఇవన్నీ జరుగుతూ గత 1 మంత్ నుండి మనకు ఈ కాంబినేషన్స్ ఏంటంటే గోచార రీత్యా కొంత బలహీనంగా కనబడుతున్నాయి. అష్టమ భావం బాగుంటే భాగ్యం బాగుంటుంది, భాగ్యం బాగుంటే రాజ్యం వస్తుంది. సో ఈ రాజ్యం ఏదైతే కావాలనుకుంటున్నామో ఆ రాజ్యం రావడానికి ముందు మనం చూసుకోవాల్సిన భాగ్యస్థానం ఎలాగుంది. భాగ్యంలో శనీశ్వరుడు, రాజ్యంలో రాహు, ఇప్పుడు భాగ్యంలో శనితో పాటు కుజుడు కూడా ఉన్నాడు. ఇప్పుడు వాళ్ళిద్దరు కలిసి ఒక గ్రహయుద్ధం జరుగుతోంది. సో ఈ రకరకాలుగా మనకి ఏంటంటే భాగ్య రాజ్యస్థానంలో జరుగుతున్న కొన్ని నెగిటివ్ ఎనర్జీ ఫామ్లోని డెఫినెట్గా ఆయనకు వచ్చే సీట్లు ఇంత ముందు కంటే తక్కువ వచ్చే అవకాశం బాగా కనబడుతుంది. సో తక్కువ అంటే ఎంత మనం దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఇది ఎలాగుంటుంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి ఒక 30% మార్కులు వేస్తే, పవన్ కళ్యాణ్ గారికి ఒక 30 మార్కులు వేస్తే 60 మార్కులు ఇక్కడ కనబడుతున్నాయి. బీజేపీ ఇది ఒక 10-20 మార్కులు వేసుకుంటే, 10 మార్కులు వేసుకుంటే 70 మార్కులు ఇక్కడ కనిపిస్తున్నాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గా చూస్తే కూడా మనకు అంత బలం కనబడుతుంది. సో ఇక్కడ ఏం చేయాలి అంటే ఒకనొక స్టేజ్ చూసుకునేటప్పుడు ఏంటంటే ఇద్దరిది ±1-2%లో కనబడుతున్నాయి. సో ఇప్పుడు జాతకం టాపిక్ వస్తుంది. ఒక రెవల్యూషన్ జరగాలంటే సగటు మనిషి చేసే ప్రయత్నంలోనే ఆ రెవల్యూషన్ జరుగుతుంది. ఒక రాష్ట్రాన్ని మార్చాలన్నా, దేశాన్ని మార్చాలన్నా ఒక సగటు మనిషి ఎవరైతే ఉంటాడో ఆ సగటు మనిషి డిసైడ్ చేస్తేనే అక్కడ అన్నీ జరుగుతుంటాయి. ఇక్కడ సగటు మనిషి అంటే సామాన్య వ్యక్తి అనేవాడు నిర్ణయం బేస్ చేసుకుని ఇక్కడ రాజ్యాంగంలో రాజులు మారే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ సంవత్సరం మనకు అలా కనబడుతాయి ఈ పొలిటికల్ సినారియోలో. సామాన్య వ్యక్తి ఎవరైతే అండర్లైన్ చేసుకోండి, ఇద్దరికి బలాలు సమానంగా ఉన్నాయి కాబట్టి సామాన్య వ్యక్తి ఎవడు ఉన్నారో వాడు ఇంటిలో నుండి బయటకు వచ్చి ఓటు వేయగలిగితేనే ఆంధ్ర రాష్ట్రంలోని ఈ 5 సంవత్సరాలు అద్భుతంగా ఉంటుంది. ఆ సామాన్య వ్యక్తి కానీ ఇంట్లో నుండి బయటికి రాలేదు, నాకెందుకులే అని ఓటు వేయడం మానేసాడా, ఫినిష్. ఈ రాష్ట్రాన్ని ఎవరూ బాగు చేయలేరు. ఎందుకంటే 2 సమబలంగా ఉన్నప్పుడు మనం చెప్తూ ఉంటాం ఏంటంటే మధ్య వ్యక్తి ప్రెసిడెంట్ గారు ఓటు ఎవరికి వేస్తే అది పార్లమెంట్లో ఫైనల్ అవుతుంది అంటుంటారు. అలా ఇక్కడ ప్రెసిడెంట్ లెవెల్లో ఉన్నవాడు ఎవరు అంటే అతి సామాన్య వ్యక్తి. లబ్ధి పొందిన వాళ్ళు ఖచ్చితంగా ఒక పక్క వేస్తారనుకున్నాం. అలాగే ఎడ్యుకేషన్ ఉన్నవాళ్ళు, చదువుకున్న వాళ్ళు ఒక పక్క వేస్తారనుకున్నాం. కానీ ఈ బిలో పావర్టీ నుండి అతి సామాన్య వ్యక్తులు, సగటు మనిషి ఎవరైతే ఉన్నారో పడిన కష్టాలన్నీ సగటు మనిషి పడుతున్నాడు. ఆ పడుతున్న సగటు మనిషి ఆ బాధను దృష్టిలో పెట్టుకుని ఏ కష్టపడినా ఒక ఆలోచన చేసి బయటకు వచ్చి ఇంట్లో నుండి బూలింగ్ బూత్ వరకు వెళ్ళి వేయగలిగితే మాత్రం మన 5 సంవత్సరాల వరకు ఆంధ్ర రాష్ట్రం అద్భుతమైన యోగంలోకి వెళ్తుంది. రాజమార్గంలో రాజ్యాంగం పొందొచ్చు ఆంధ్ర రాష్ట్రం అని చెప్పడానికి అవకాశం ఉంది. సో ఈ సామాన్య వ్యక్తికి రిక్వెస్ట్ చేసుకునేది ఏంటంటే మీరు ప్రశాంతంగా వెళ్ళి ఓటు వేయడానికి ప్రయత్నం చేయండి. చేస్తే డెఫినెట్గా మంచి ఆంధ్ర రాష్ట్రం చూడడానికి అవకాశం ఉంటుంది. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం బియాద్.